హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగు రిలీజ్ అయిన సభానాయకన్, స్టారింగ్ అశోక్ సెల్వన్ అండ్ మేఘా ఆకాష్ అండ్ చాందిని చౌదరి. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది, పర్లేదు, అలా ఒక్కసారి అయితే చూడొచ్చు అనిపించింది అంతే. అండ్ ఓవరాల్గా ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ రొమాన్స్ అండ్ కామెడీ. సో ఎమోషనల్ సీన్స్ వైజ్ మరీ మీరు సీరియస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇట్స్ అ లైట్ హార్టెడ్ ఫిలిం ఇన్ విచ్ హ్యూమర్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎందుకు చెప్తున్నానో మీకు ఈ మూవీ చూసాక మీకు అర్థమవుతుంది. కమింగ్ టు స్టోరీ లైన్ వచ్చేసి అశోక్ సెల్వన్ మందు తాగుతూ పోలీసులకు దొరికిపోతాడు ఒక రోజు. సో పోలీసులకు దొరికాక అతని బ్యాక్ స్టోరీని అయితే 3 phases లో చెప్తాడు, లైక్ స్కూల్, కాలేజ్ అండ్ పీజీ లైఫ్. ఈ 3 stages లో అతనికి జరిగిన 3 లవ్ స్టోరీస్ అయితే మనకి క్లియర్ గా చూపిస్తారు. సో ఈచ్ స్టేజ్ ఆఫ్ హిస్ లవ్ లైఫ్ లో ఏం జరిగింది అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే ఈ మూవీ స్టోరీ అంతా కూడా కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తుంది. సో మనకి అన్ని కూడా హ్యూమర్ సీన్స్ లో ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకు కంప్లీట్ అనే వర్డ్ మెన్షన్ చేస్తున్నానంటే ఈవెన్ సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా కామెడీ వేలో ప్రొజెక్ట్ చేయడం లాగా అనమాట. సో ఇవి చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్ పంచెస్ వల్ల బాగా కనెక్ట్ అవుతాము. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళైతే బాగా పర్ఫార్మ్ చేశారు. ఎవరిని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో ఏమైనా నెగిటివ్ ఉందా అంటే అది స్క్రీన్ ప్లే. కొంచెం కూడా ఒక మైనర్ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఈ మూవీ స్టోరీ అంతా కూడా ఒక ఫ్లాట్ నెరేషన్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే మనం కనుక రీసెంట్ మూవీస్ చూసుకుంటే లవ్ టుడే లాంటి మూవీ చూస్తే అందులో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది, ఫోన్ ఎక్స్చేంజ్ అలా అని చెప్పేసి. ఎంత లవ్ స్టోరీ అయినా కానీ ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇంకా ఎంగేజింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ అలాంటి కాన్ఫ్లిక్ట్ ఒక్కటి కూడా లేదు. దానివల్ల ఏంటంటే మనకు అంత ఎంగేజింగ్ ఏమనిపించదు, జస్ట్ అలా టైం పాస్ కి చూస్తున్నాం అనే ఫీల్ అయితే వస్తుంది. సో అలా మూవీ ఎండింగ్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. జస్ట్ ఇట్స్ బికాస్ ఆఫ్ కామెడీ వల్ల ఈ మూవీ వర్కౌట్ అయిందని చెప్పేసి నా ఒపీనియన్. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి అలా జస్ట్ ఒకసారి టైం పాస్ కి చూసేయచ్చు. అండ్ మీరు కూడా ఈ మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.